మా మీద నా పేరు అనుకుల శ్రీనివాసరావు, అనుకులి బాబురావు. మా ఇద్దరి పైన మా జీవవరం గ్రామం మా మీద మొన్న 10వ తారీఖుని కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రసారం చేసి నకిలీ పత్రాలు సృష్టించామని చెప్పేసి చెప్పారు. అదంతా అవాస్తవం. మా దగ్గర అంతా కూడా రికార్డులు ఉన్నాయి, డాక్యుమెంట్స్ అంతా కూడా పక్కాగా ఉన్నాయి. వాళ్ళు అవసరం అయితే బహిరంగ చర్చకి రావచ్చు. గండి సత్యనారాయణ గారు చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. అందులో ఎకరా 20 సెంట్లు మేము కొనుగోలు చేయటం కూడా జరిగింది. వాళ్ళ పొలం అంతా కూడా వాళ్ళకి ఏం పొలం లేదు, 2 ఎకరాలు ఊరినే రాసిచ్చారు అమరా నాగేశ్వర గారు. అది మా గ్రామస్తులందరికీ తెలుసు. రెండోది వచ్చేటప్పటికి మా ఊళ్ళో 173 సర్వే నెంబర్లో, జీవవరం గ్రామంలో 173 సర్వే నెంబర్లో 15 సెంట్లు శ్మశానం ఉంది. ఆ శ్మశానాన్ని అనుకులు రాము కబ్జా చేసి, ఆ రాముకి ఈ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అనిల్ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి క్రయ విక్రయాలు చేస్తున్నారు. చాలామంది దగ్గర సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు భజన అడ్వాన్స్ ఇచ్చుకుని, అది శ్మశానాన్ని తెలిసినప్పటికీ వాళ్ళకి తిరిగి డబ్బులు కూడా ఇవ్వలేదు. వాళ్ళని కూడా గ్యాదర్ చేస్తున్నామండి. మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడతాం మీ ద్వారాగా. తప్పుడు డాక్యుమెంట్లు శ్మశానం మీద 5 డాక్యుమెంట్లు సృష్టించారండి. అందులో మా సొంత నెంబర్ కూడా ఉన్నది. పక్కనే 174 మీద కూడా సూరంపూడి అర్జునరావు పొలం 60 సెంట్లు రాయించుకోవడం వల్ల అతను మొన్న బెంగ పెట్టుకుని కాలం చేయడం కూడా జరిగింది. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దు. మేము ఏది మాట్లాడినా సరే, బాబురావు శ్రీనివాసరావు అనే వ్యక్తులు ఏది మాట్లాడినా సరే అది డాక్యుమెంట్ ఉంటుందండి మా దగ్గర. పక్కా ఆధారాలు ఉంటాయి. ఇలాంటి కబ్జా చేసిన వాళ్ళందరినీ కూడా మేము అసలు వదిలిపెట్టమండి. న్యాయ పోరాటం అయినా సరే చేస్తాం. ఇవన్నీ విషయాల మీద డీటీ గారికి కంప్లైంట్ ఈ అన్ని విషయాల మీద తహసీల్దార్ వారికి, డీటీ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుందండి. నమస్కారం.